హాయ్ అండి. వెల్కమ్ టు జయకుమారి వంట. ఈ రోజు గుల్లగా కరకరలాడే రిబ్బన్ పకోడీ. పుట్నాల పప్పు, శనగపిండి, ఎండుకారం, వెన్న లేదా నూనె కాచి పొయ్యికోకుండా ఏమీ లేకుండానే భలే కరకరలాడుతూ వస్తుంది. జంతికలు ఎప్పుడూ తిని బోరు కొడితే ఒక్కసారి ఈ రిబ్బన్ పకోడీ కూడా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులో ఒక కప్పు నిండుగా పెసరపప్పు వేసుకోండి. పప్పుని నానబెట్టాల్సిన అవసరం లేదండి. శుభ్రంగా కడిగేసి ఒక కప్పు పప్పుకి 2 కప్పులు నీళ్లు పోయాలి. మూత పెట్టి లో ఫ్లేమ్ లో సరిగా 2 విజిల్స్ రానివ్వండి. ఇలా చేస్తే పప్పు అడుగు అంటకుండా మెత్తగా ఉడుకుతుంది. ఉడికిన పప్పుని పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లో 10 ఘాటైన పచ్చిమిర్చి, 1.5 అంగుళం అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పు లాంటి పాత్ర తీసుకుని మనం మెదిపి పెట్టుకున్న పెసరపప్పు పేస్ట్ వేయండి. మనం 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, దానికి కొలతగా 4 కప్పులు బియ్యం పిండి అంటే వరిపిండి వేసుకోవాలి. ఇందులోనే కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు, మనం మిక్సీ పట్టిన పచ్చిమిర్చి అల్లం పేస్ట్, 2 టీ స్పూన్ నువ్వులు. ముందుగా నీళ్లు ఏమీ పొయ్యికోకుండా పెసరపప్పు పేస్ట్ తోనే పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత 1 టీ స్పూన్ వామును చేతితో నలిపి వేసుకోవాలి. అవసరమైతే మిక్సీ జార్లో కొద్దిగా నీళ్లు పోసి తిప్పి ఆ నీళ్లను కొద్ది కొద్దిగా చిలకరిస్తూ మెత్తటి ముద్దలా కలుపుకోండి. నీళ్లు ఎక్కువ పట్టవండి, చూసి వేసుకోండి. పిండి మెత్తగా ఉండాలి. ఇందులో డాల్డా లేదా కాచిన నూనె ఏమీ వేయవసరం లేదండి. మనం ఉడికించిన పెసరపప్పు వల్లే పిండి ఇంత మెత్తగా వస్తుంది. చూసారా, పిండి మెత్తగా వచ్చింది. ఇప్పుడు జంతికల గొట్టంలో రిబ్బన్ పకోడీ బ్లేడ్ పెట్టి పిండి నింపుకోండి. మిగిలిన పిండికి మాత్రం ఖచ్చితంగా మూత పెట్టండి లేదా తడిగుడ్డుతో కప్పండి. లేదంటే పిండి త్వరగా ఆరిపోతుందండి. స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి బాగా కాగనివ్వండి. చిన్న పిండి ముక్క వేస్తే తేలికగా పైకి రావాలి. నూనె బాగా వేడిగా ఉన్నప్పుడే కొంచెం తగ్గించి ఈ విధంగా రిబ్బన్ పకోడీని ఒత్తుకోవాలి. చేతికి నొప్పి లేకుండా చాలా ఈజీగా పడుతుంది. ఒకవేళ గట్టిగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు చల్లి పిండిని కలుపుకోండి. రిబ్బన్ పకోడీ కాస్త మందంగా ఉంటుంది కాబట్టి వేగటానికి కాస్త కొంచెం టైం పడుతుంది. వేసిన వెంటనే కదపకండి. నూనె నురగలు కాస్త తగ్గాక రెండో వైపుకు తిప్పుకోవాలి. పచ్చిగా ఉన్నప్పుడే కదిలించకండి. 1 నిమిషం తర్వాత మెల్లగా కదుపుతూ రెండో వైపుకు గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని తీసేయండి. అలాగే ఒక వాయి తీసిన తర్వాత రెండో వాయి వేసే ముందు నూనె మళ్ళీ బాగా వేడెక్కటానికి ఒక 20 సెకండ్ల గ్యాప్ ఇవ్వండి. అప్పుడు ప్రతి వాయి కూడా ఒకేలా బాగా వస్తుంది. ఇది వేగేలోపు నెక్స్ట్ బ్యాచ్కి సరిపడా పిండిని జంతికల గొట్టంలో నింపి రెడీగా పెట్టుకోండి. ఇలా ముందే రెడీగా పెట్టుకుంటే వేయించటం చాలా ఈజీగా ఉంటుందండి. అలాగే మొత్తం పిండి అంతా కూడా వేసేసుకోండి. పిండి మొత్తం ఇలాగే వేయించుకుంటే గుల్లగా కరకరలాడే పెసరపప్పు రిబ్బన్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ కొలతలతో తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.